హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు ఉన్నారు వరప్రసాద్ గారు. సో రేపటి నుంచి తత్కాల్ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. సో కొత్త రూల్స్ ఏంటి అవన్నీ కూడా మనం వరప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఈ తత్కాల్ రూల్స్ చేంజ్ అయ్యాయంట కొంచెం. సో ఏంటి ఆ తత్కాల్ రూల్స్? చాలా వేలాది మంది రైలు ప్రయాణికులు ఉంటారు. సో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఈ ఇన్ఫర్మేషన్. సో బ్రీఫ్ గా చెప్పండి. ఈ తత్కాల్ రిజర్వేషన్ సిస్టమ్ మీద చాలా మందికి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. అది ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు వరకు సిస్టమ్ పాత సిస్టమ్ ఏంటంటే 10 గంటలకేమో ఏసీ టికెట్స్కి ఓపెన్ అవుతుంది తత్కాలు, 11 గంటలకేమో నాన్ ఏసీకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన ఒక మినిట్లో అయిపోతాయి టికెట్స్ అన్నీ. ఎందుకంటే ప్రీమియం తత్కాల్ అని ఒకటి ఉంది. ఈ టికెట్స్ తత్కాల్ టికెట్స్ తగ్గించేసి ప్రీమియం తత్కాల్కి ఎక్స్పాండ్ చేశారు. అందువల్ల ఈ తత్కాల్ ఏంటంటే ఓపెన్ అయిన 1 మినిట్లోనే ఎగిరిపోతాయి. మన పేమెంట్ అవుద్ది కానీ టికెట్ బుక్ అవ్వదు. అఫ్కోర్స్ మళ్ళీ వెనక్కి వస్తాయి అనుకోండి. ఒకవేళ మళ్ళీ వెయిటింగ్ లిస్ట్కి వెళ్తుంది. ఆ వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్తే మళ్ళీ అవి క్లరికల్ ఛార్జెస్ కట్ అయిపోయి వెనక్కి వస్తాయి డబ్బులు. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఉంది. ఎప్పటి నుంచో కంప్లైంట్లు వెళ్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి, అయితే రైల్వే శాఖకి. దీంతో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఎట్లా అంటే రేపటి నుంచి కొత్త విధానం వస్తుంది తత్కాల్కి. అదేంటంటే ముఖ్యంగా పెద్ద అప్డేట్ ఏంటంటే ఏజెంట్లకు ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు మనకి యూజర్ ఉంటాడు, మనకి మామూలుగా ఒక ఐఆర్సిటీసీ అకౌంట్ ఉంటుంది. మనం ఆ అకౌంట్తో ట్రై చేస్తాం యాప్లో కానీ ఐఆర్సిటీసీ వెబ్సైట్లో కానీ. మనతో పాటుగా ఏజెంట్లు కూడా ట్రై చేస్తారు అదే టైంలో. ఎక్కువగా ఏజెంట్లు బుక్ చేస్తుంటారు టికెట్లు, మనకు బుక్ కావు. నార్మల్ వాళ్ళకి చాలా తక్కువ అవుతూ ఉంటాయి. ఏజెంట్లు చేసేస్తుంటారు ఏదో రకంగా. వాళ్ళ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేస్తారు. అయితే ఈ ప్రయాణికుల దగ్గర నుంచి అదే కంప్లైంట్, అంతా ఏజెంట్లే చేసుకుంటున్నారు, మాకేం బుక్ కావట్లేదని. అందుకని రేపటి నుంచి ఏంటంటే ఈ కొత్త విధానంలో ఏజెంట్లకి అవకాశం ఇవ్వట్లేదు. ఫస్ట్ అరగంట అంటే ఇప్పుడు ఏసీ 10 గంటలకు ఓపెన్ అయింది అనుకోండి, 10:30 వరకు ఏజెంట్లకు బుక్ చేయడానికి వీలుండదు. వాళ్ళకి 10:30 తర్వాత ఓపెన్ అవుతాయి. అలాగే నాన్ ఏసీ 11 గంటలకు ఓపెన్ అవుతాయి మనకి, ఏజెంట్లకు మాత్రం 11:30 నుంచి ఓపెన్ అవుతాయి. కాబట్టి ఇది కొంచెం మనకి అవకాశం ఉంటుంది, రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఏజెంట్లు ఉండరు కాబట్టి ఆ టైంలో. ఇంకొకటి ఏంటంటే ఈ తత్కాల్ టికెట్ బుకింగ్ దీంట్లో ఒక ఆధార్ అథెంటికేషన్ తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఏంటంటే మనం మామూలుగా ఆధార్ నెంబర్ ఉన్నా లేకపోయినా కూడా చేసుకోవచ్చు, తత్కాల్ బుకింగ్ చేసుకోవచ్చు. ట్రైన్ టికెట్ బుకింగ్ కానీ తత్కాల్ బుకింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. కానీ రేపటి నుంచి మీ అకౌంట్కి ఆధార్ అథెంటికేషన్ కంపల్సరీ. అంటే ఇప్పుడు మీరు సంగీతిక ఒక అకౌంట్ ఉంది ఐఆర్సిటీసీలో, మీ పేరుతో ఉందన్నమాట. దాని నుంచి మీరు, మీ మదర్, మీ ఫాదరు ఇక్కడ నుంచి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నారు రేపు. ఇవాళ టికెట్ మీరు ట్రై చేయాలి, బుక్ చేయడానికి ట్రై చేయాలి. తత్కాల్ 10 గంటలకు ఏసీ ఓపెన్ అవుతుంది, మీరు రెడీగా ఉన్నారు. కానీ మీ అకౌంట్ ఐఆర్సిటీసీ అకౌంట్ ఆధార్ అథెంటికేషన్ కాకపోతే మీరు టికెట్ బుక్ చేయలేరు. ఆ ఆధార్ అథెంటికేషన్ అనేది ఐఆర్సిటీసీ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ మీకు చూపిస్తుంది. ఆధార్ అథెంటికేషన్ అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు, అది వెరిఫై అవుతుంది, ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసుకుంటారు, అదే అథెంటికేషన్ అయిపోద్ది. అలా అయితేనే రేపటి నుంచి తత్కాల్ టికెట్ బుక్ చేయగలరు, లేకపోతే చేయలేరు. అయితే జూలై 15 నుంచి ఇంకొక విధానం ఉంది. ఈ 15 రోజుల పాటు ఓన్లీ ఆధార్ అథెంటికేషన్ ఉంటే చాలు మీ అకౌంట్కి. కానీ 15వ తారీఖు నుంచి అయితే మాత్రం ఓటీపీ కూడా వస్తుంది. ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫై చేస్తేనే తత్కాల్ టికెట్ బుక్ చేయగలరు. అంటే ఇవన్నీ దేనికంటే యాక్చువల్గా ఈ తత్కాల్ బుకింగ్ టైంలో ఐఆర్సిటీ సర్వర్ మీద విపరీతమైన లోడ్ పడుతుందంట, చాలా లోడ్ పడుతుంది. ఆ లోడ్ని తగ్గించడానికి ఈ అథెంటికేషన్ అనేది పెట్టారు, ఎక్కువ పెట్టారు. ఎందుకంటే మనం ఓటీపీ వస్తుంది, అదంతా ఎంటర్ చేయాలి, ఇదంతా కొంచెం టైం తీసుకుంటుంది. ఈ లోపల అంత సర్వర్ మీద కొంచెం లోడ్ తగ్గుతుంది. కాబట్టి బుకింగ్ కూడా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి. కొంతమందికి ఏంటంటే పేమెంట్ చేస్తాం కానీ చాలాసేపు అది బఫర్ అయ్యి ప్రాసెసింగ్ జరిగి వెళ్ళిపోద్ది, క్యాన్సిల్ అయిపోద్ది ఆటోమేటిక్. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇప్పుడు. రైట్. అండ్ బుకింగ్స్ ఓపెన్ అయిన ఒక 1-2 మినిట్స్కే బుకింగ్స్ క్లోజ్ అని కూడా చూస్తూ ఉంటాం. సో అది ఎలా జరుగుతుంది అంత ఫాస్ట్? అంటే ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి వైజాగ్కి గోదావరి ఎక్స్ప్రెస్కి బుక్ చేస్తుందాం అనుకున్నాం. దాంట్లో 84 టికెట్స్ ఎన్నో ఉంటున్నాయి. గోదావరి ఎక్స్ప్రెస్ స్లీపర్ తత్కాల్ కోట కింద 84-80 ఉన్నాయి మొత్తానికి. తక్కువ టికెట్లు 80 అంటే ఎంత? కానీ ట్రై చేసేవాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు, వేళ్ళలో ఉంటారు ట్రై చేసేవాళ్ళు. అందరూ కలిసి ఒకేసారి ట్రై చేస్తూ ఉంటారు.
ఇంకా అది ఎట్లా చెప్తామంటే మనం బయటికి కనిపించని ఒక లాటరీ, మెషిన్లో జరిగే లాటరీ, అంతే, సర్వర్లో జరిగే లాటరీ అంతే. ఆ లాటరీలో ఎవరికి వస్తుందో ఎవరికి రాదో మనం చెప్పలేము. అది ఇప్పుడు ఆ లాటరీ కూడా ఎంత స్పీడ్గా అవుతుంది, మన కళ్ళకి కనిపించినంత స్పీడ్గా అవుతుంటుంది. ఇప్పుడు ఆ లాటరీ కొంచెం స్లోగా అవుద్ది కాబట్టి ఏమన్నా అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రీమియం తత్కాలు ఒకటి ఉంది. అది ఇంతకుముందు తత్కాలు ప్రీమియం తత్కాలు లేని టైంలో తత్కాల్ కోటా కింద ఒక 120, 140 అట్లా ఉండేవి టికెట్స్. అయితే ఎప్పుడైతే ప్రీమియం తత్కాలు తీసుకొచ్చారో ఈ తత్కాల్ కోటా నుంచి కొన్ని టికెట్స్ తీసుకెళ్ళి ప్రీమియం తత్కాల్లో పెట్టారు. ప్రీమియం తత్కాలు ఏంటంటే టైం పెరుగుతున్న కొద్దీ దాని ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి 400 అనుకోండి టికెట్, తత్కాల్ టికెట్ 400 అది. కానీ ప్రీమియం తత్కాల్ వచ్చేసరికి ఏమైందంటే ఓపెన్ అయిన వెంటనే 400 ఉంటుంది, ఒక గంట పోయినాక 500 అవుద్ది, ఇంకో గంట పోతే 600 అవుద్ది. అట్లా ట్రైన్ టైం దగ్గర పడే కొద్దీ దీని ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. రైట్ రైట్. ప్రీమియం అంటే ఇప్పుడు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యే టికెట్స్ ఏనా మరి అవి? మ్యాక్సిమం అంటే విషయం ఏంటంటే ప్రీమియం తత్కాలు ఎలాంటి వాళ్ళు బుక్ చేసుకుంటారంటే ఇంకా అత్యవసరం, నేను పోక తప్పదు, నేను బస్సులో ప్రయాణం చేయలేను, ట్రైనే కావాలి నాకు, పోతే పనే డబ్బులు అంటే ఉదాహరణకి 450 రూపాయలు అయ్యే నార్మల్ స్లీపరు తత్కాల్ టికెట్ గోదావరి ఎక్స్ప్రెస్ అనుకుందాం, 950 రూపాయల దాకా వెళ్తుంది టికెట్. అది దాని ప్రైస్. ఇప్పుడు 450 పెట్టేవాడు 950 పెట్టడానికి కొంచెం ఆలోచించవచ్చు. కానీ నేను కన్ఫామ్గా వెళ్ళాలి ఈరోజు తప్పదు అనుకుని వెళ్తారు. అందువల్ల ఆ టికెట్లు ఒక్కొక్కసారి మిగిలిపోతున్నాయి కూడా. ప్రీమియం తత్కాల టికెట్లు మిగిలిపోతున్నాయి, 25, 30 అట్లా మిగిలిపోతున్నాయి. వాటిని మళ్ళీ ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కన్వర్ట్ చేస్తారు. తత్కాల వెయిటింగ్ లిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి కన్వర్ట్ చేస్తారు అనమాట. రైట్. సో ఇప్పుడు ఈ ట్రైన్లో ప్రయాణించే ప్రతి ఒక్కరిది అథెంటికేషన్ అక్కర్లే, బుక్ చేసే వాళ్ళది సరిపోద్ది అంతే. డిజి లాకర్ తో అది అంటే ఇప్పుడు 15వ తారీఖు నుంచి అన్నాం కదా, జూలై 15 నుంచి ఓన్లీ ఆధార్ లింక్ ఉంటే సరిపోదు, ఓటీపీ వెరిఫికేషన్ కూడా చేయాలి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను టికెట్ బుక్ చేస్తున్నాను, నాది ఆధార్ అథెంటికేషన్ ఉంది కాబట్టి నాకు ఓటీపీ వస్తుంది, నేను ఓటీపీ ఎంటర్ చేసేసి బుక్ చేస్తాను. నేను జర్నీ చేయట్లే, అంటే ఇప్పుడు ఆ ట్రైన్లో నేను జర్నీ చేయట్లేదు, నా బదులు నా వైఫ్కి పిల్లలకి బుక్ చేస్తున్నారు. అంటే ప్రైమరీ ప్యాసింజర్ ఎవరు అవుతారు? వైఫ్ అవుతుంది. ఆ వైఫ్ అయినప్పుడు ఆమె ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం, అలాగే పిల్లలు పేర్లు ఎంటర్ చేస్తాం కదా, వాళ్ళవి కూడా ఆధార్ నెంబర్లు ఎంటర్ చేయాలి. అందరి ఆధార్ నెంబర్లు ఎంటర్ చేయాలి, అందరిది ఆధార్ వెరిఫికేషన్ చేయాలంట. ఓటీపీ వస్తుందంట, ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేయాలంట. అయితే ఇది ఇంకా పూర్తి స్థాయిలో మనకు అర్థం కావాలి అంటే రేపు అది కొత్త విధానం ఓపెన్ అయిన తర్వాత ఇంకా బాగా అవగాహన వస్తుంది. ఎందుకంటే లోపల వాళ్ళు ఎట్లాంటి డిజైన్ చేశారో అవన్నీ మనకు చెప్పరు, ఏమేమి రూల్స్ ఉన్నాయి విధానాలు ఉన్నాయి మాత్రం చెప్తారు. కానీ ఒకసారి ఆ డిజైన్ మనం ప్రాక్టికల్గా వెళ్ళి బుక్ చేసినప్పుడు ఆ డిజైన్ ఒకసారి చూస్తే, అంటే ఎక్కడ అడుగుతుంది ఓటీపీ, ఎలా ఎంటర్ చేయాలి, అవన్నీ చూసినప్పుడు అర్థమవుతుంది. అలాగే డిజి లాకర్ అడిగారు మీరు. యాక్చువల్గా ఇప్పటివరకు ఏంటంటే ఓన్లీ ఆధార్ అథెంటికేషన్ ఉంటే చాలని చెప్పారు. అయితే ఇంకొంచెం ఈజీ చేయడానికి మనకి డిజి లాకర్ని కూడా లింక్ చేస్తారట. అట్లా ఇంకా కన్ఫర్మ్గా చెప్పలేము. డిజి లాకర్ని కూడా, ఇప్పుడు డిజి లాకర్లో మనం డాక్యుమెంట్స్ దాచుకుంటాం, మనం పాన్ డాక్యుమెంట్ సేవ్ చేసుకుంటాము, ఆధార్ సేవ్ చేసుకుంటాము, డ్రైవింగ్ లైసెన్స్ సేవ్ చేసుకుంటాము. అలా ఆధార్ ఒకటే కాకుండా ఇవి కూడా మనకి ప్రూఫ్లే కాబట్టి దాంట్లో ఏదన్నా ఒక దాన్ని మనం ప్రూఫ్గా చూపించి చేసుకోవచ్చు అంట. అది ఎలా ఉంటుంది అనేది కూడా రేపు బుకింగ్ స్టార్ట్ అయిన తర్వాతనే మనకి క్లియర్గా తెలుస్తుంది. రైట్. అలాగే రిజిస్ట్రేషన్ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అని కూడా వింటున్నాం. అంటే బుకింగ్ నెంబర్ పెరగడం అంటే ఎట్లా అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సర్వర్ ఐఆర్సిటీ సర్వర్ దాని లోడ్ ప్రకారం ఏంటంటే 1 మినిట్కి 32,000 టికెట్లు బుక్ అవుతున్నాయంట. 1 మినిట్లో 32,000 టికెట్లు బుక్ అయ్యే కెపాసిటీ ఇప్పుడు సర్వర్కి ఉంది. అయితే ఆ సర్వర్ని ఇంకా మోడర్న్ సర్వర్తో రీప్లేస్ చేస్తారంట. ఆ సర్వర్స్ అయితే 1 మినిట్లో 1,50,000 టికెట్లు బుక్ చేయగలుగుతారంట, అంత కెపాసిటీ. అది తీసుకొస్తారని రైల్వే మినిస్టర్ ఇంటర్నల్గా చెప్తారు కదా, ఆ ఇంటర్నల్ వర్గాలు చెప్తున్నాయి. అది ఇంకా ఎంతవరకు అంటే ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు ఇవన్నీ అయితే మనకి ఐడియా లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది, అది చార్ట్
చార్ట్ ప్రిపరేషన్. ఇప్పుడు మామూలుగా మనకి టికెట్ రైల్వే ట్రైన్స్కి ఎలా అంటే కన్ఫర్మ్ టికెట్స్ ఉంటాయి, వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంటాయి, అంతే కదండి. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయిన టికెట్లు ఓకే వాళ్ళకి తెలిసిపోతుంది, మాది S1 S2 S4 ఏదో తెలిసిపోతుంది. కన్ఫర్మ్ కానీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి చార్ట్ ప్రిపేర్ అయితే తప్ప వాళ్ళకి ఏ బర్త్ వచ్చింది లేదా ఏ కోచ్ వచ్చింది తెలియదు, అసలు కన్ఫర్మ్ అయిందా లేదా అనేది. అది ఎప్పుడు చార్ట్ ప్రిపేర్ అయ్యాక తెలుస్తుంది. ఆ చార్ట్ ప్రిపరేషన్ ఎప్పుడంటే ట్రైన్ బయలుదేరడానికి 4 గంటల ముందు ప్రిపేర్ చేస్తారు చార్ట్. ఓకే. అయితే ఇప్పుడు ఆ టైంని ఇంకా ముందుకు తీసుకెళ్లారు, అంటే 8 hours ముందు ప్రిపేర్ చేస్తారట రేపటి నుంచి. ఓకే. అంటే మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? మెయిన్ రీజన్ అంటే ఏం లేదు, ఇప్పుడు రైల్వే రాను రాను రైల్వేలో చాలా మార్పులు వచ్చినాయి కదా. ఎట్లా అంటే ఇప్పుడు తత్కాలు వచ్చింది, అదే తత్కాల్కి ప్రీమియం తత్కాల్ వచ్చింది. అట్లాగనే కరెంట్ బుకింగ్ అనేది కూడా ఒకటి వచ్చింది. కరెంట్ బుకింగ్ అంటే ఇప్పుడు చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఇంకొన్ని ఇంకా మిగిలిపోయాయి అనుకోండి, ట్రైన్లో బర్త్లు ఏమన్నా మిగిలిపోయాయి అనుకోండి, ఆ మిగిలిపోయినవి కరెంట్ బుకింగ్ కింద వెళ్తాయి. ఓకే. అప్పటికప్పుడు చేసుకోవడానికి అవి కరెంట్ బుకింగ్. అది 4 గంటలే అనుకోండి, ఆ టైం చాలా తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి కరెంట్ బుకింగ్ కూడా కాక ఆ బట్టలు మిగిలిపోతున్నాయట. ఓకే. అందుకని చెప్పేసి కొంచెం చార్ట్ ముందుగా ప్రిపేర్ చేశారనుకోండి, ఈ కరెంట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది, టైం ఉంటుంది కదా, ఎక్కువ టైం ఉంటుంది, చూసుకోవడానికి టైం ఉంటుంది. ఇదొకటి కారణం. ఇంకొకటి ఏంటంటే ఈ వెయిటింగ్ లిస్టు యాక్చువల్గా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు వేరే ప్రత్యామ్నాయం కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, అది కూడా ఒక కారణం. అంటే ఇదంతా కూడా రైల్వే ఎలా అంటే ప్యాసింజర్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో కొత్తవన్నీ తీసుకొని వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ. చూద్దాం మరి రేపు అమలులోకి వచ్చిన తర్వాత ఏ విధంగా యూజ్ అవుతుంది రైల్వే ప్రయాణికులకు అని చెప్పి అమల్లోకి వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేము. రేపు పొద్దున మళ్ళీ ఇప్పుడు ఈ బుకింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసి అసలు ఆ సిస్టమ్ ఎలా ఉంది, అంటే కొత్త విధానం ఎలా ఉంది, ఎప్పుడెప్పుడు ఏమేమి ఆప్షన్స్ అడుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అది చూపిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది యూజర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.